ఉన్నారు. ఏంటి యూటర్న్ లో గోల ఏంటి అసలు? కాసేపు ఇల్లు కట్టుకున్నామంటారు, రాజధాని అంటారు, ఇప్పుడు పునఃసమీక్షిస్తామంటారు. మీరు కూడా గట్టి కౌంటర్ ఇచ్చినట్టున్నారుగా కాటికాపురి అని. అంటే వాళ్ళకి నవ్వులాట అయిపోయిందండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలన్నా ఒక రాజధాని అన్నా కూడా వాళ్ళకి ఒక నవ్వులాట. ఆర్థిక అరాచకం సృష్టించడమే కాకుండా 3 రాజధానుల పేరుతో సంపద సృష్టించే రాజధానిని చంపేశారండి. చంపేసి మేమేం విధ్వంసం చేశాము, మేమేం చేశాము, మీరు పద్దాల విధ్వంసం చేశామని మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు అని చెప్పి నిన్న కౌన్సిల్లో కుంభా రవి గారు మాట్లాడారండి, వారి వైసీపీ సభ్యులు. దాని మీద మేము గట్టిగా మాట్లాడాల్సి వచ్చిందండి. వాళ్ళు అంతకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి 33,000 ఎకరాలు 34,000 ఎకరాలు 29 గ్రామాల నుంచి రైతులు ఇచ్చినప్పుడు దానికి ఆశ్చర్యపోయి ఏం చేయాలో అర్థం కాక మనం గాని ఒప్పుకోకపోతే మనందరూ చీ కొడతారు అని చెప్పి ఆనాడు ఒప్పుకొని 30,000 ఎకరాలు ఏం కర్మ, ఇంకా ఎక్కువ తీసుకొని మరి రాజధాని కట్టండి అని ఆ రోజు అన్నారండి. ఇది అందరికీ కూడా తెలుసు, కానీ గుర్తు చేసుకోవాలి మనం మళ్ళీ. అలాంటిది 2019లో మళ్ళీ వచ్చిన తర్వాత 2019 డిసెంబర్ 17న 3 రాజధానులు అని చెప్పి ప్రకటించారండి. ప్రకటించి దానికి ఏమి అసలు ఇంతకు ముందు 10,000 కోట్ల రూపాయలు, దాదాపు 10,000 కోట్ల రూపాయలతో స్టార్ట్ చేసి సెక్రటేరియట్, అసెంబ్లీ హాల్, కౌన్సిల్ హాల్స్, అట్లాగే కొన్ని ముఖ్య భవనాలు, ప్రభుత్వ భవనాలు ఇవన్నీ కట్టడం జరిగిపోయింది. వాళ్ళు అక్కడే ఉంటూ అక్కడే పరిపాలన సాగిస్తూ ఇది శ్మశానంతో ఆనాడు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ బొత్స సత్యనారాయణ గారు శ్మశాన వాటిక అని మాట్లాడటం ఈ రోజుకి ఎవరు మర్చిపోలేదండి. అందుకే మీరు ఏమైనా కాటకాపరిగా అక్కడ ఉండి కౌన్సిల్ అసెంబ్లీ నడిపారా, కార్యకలాపాలు నడిపారా అని నేను మాట్లాడాల్సి వచ్చింది. నేను ఈ ప్రాంతానికి సంబంధించిన దాన్ని కాబట్టి ఈ రోజుకి కూడా నా కడుపు రగిలిపోతుందండి. ఏంటండి అసలు రైతులు నోరు తెరిస్తే కేసు. ఉద్యమం 1631 రోజులు నడిపారు. 2 విడతలుగా 45 రోజులు 2 సార్లుగా పాదయాత్ర ఆంధ్ర రాష్ట్రం అంతా చేశారు. వాళ్ళని పడని పాటు లేదు. అది ముఖ్యంగా ప్రపంచంలోనే ఆడవాళ్ళు ఎంతటి ఉద్యమం చేసిన వాళ్ళు ఎవరు లేరండి అసలు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు 3 రాజధానులని. ఇప్పుడు పోయిన తర్వాత మేము పునఃసమీక్షిస్తామని మళ్ళీ ఇంకో కొత్త డ్రామా యూటర్న్ తీసుకున్నారు. మీరు ఇప్పుడు తొలిదశ పనులు స్టార్ట్ అయ్యాయి కదా, ఒక కొంచెం సగం అయ్యి పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ ఏదైనా కొత్త డ్రామాకి తెర తీస్తే మళ్ళీ ఒక రకమైన అలజడి, ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది కదా. ఏపీ ప్రజలకు ఏం చెప్తారు? ఖచ్చితంగా ఏ అలజడి రాదు. రానున్న 20 ఏళ్ళు 30 ఏళ్ళు మేమే అధికారంలో ఉండబోతున్నాము. ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖ్యమంత్రిగా ఆయన ఆధ్వర్యంలో ఈ అమరావతి కంప్లీట్ చేసి తీరతాం. 27 లోపు మొత్తం అమరావతి కంప్లీట్ అవుతుంది. దానికి ₹1 కూడా మనం బడ్జెట్ నుంచి ఎదురు చూడాల్సిన పని లేదు. ఇప్పుడు పోలవరం లాగా అది సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అండి అది. సో వరల్డ్ బ్యాంక్ నుంచి నిధులు వస్తాయి, అదే విధంగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి నిధులు వస్తాయి, కేంద్ర సహాయం 15,000 కోట్లు ఉంటుంది, అలాగే ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి 15,000 కోట్లు. ఇట్లాగా సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అండి. అదే విధంగా మా మిగులు భూములు ఏమైతే ఉన్నాయో రైతుల మిగులు భూములు రాజధాని కట్టంగా అవి ప్రభుత్వానికి దాదాపు 2 లక్షల కోట్ల ఆదాయం వస్తుందండి. సో ఇది ఏంటి అని అంటే బడ్జెట్ లో కూడా ఎలకేషన్ అనేది లేకుండా సెల్ఫ్ సస్టైనబుల్ గా చేస్తున్న ప్రాజెక్టు. అహర్నిశలు నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే మంత్రిగా ఉన్న నారాయణ గారు దీని మీద కృషి చేస్తున్నారు. అన్ని వర్క్స్ స్టార్ట్ అయిపోయినాయి చంద్రిక గారు. అండ్ నాకు మీ డిబేట్ అంటే చాలా ఇష్టం, మీ యాంకరింగ్ కూడా అంటే చాలా ఇష్టం. అదే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ ఆధ్వర్యంలో మీ టీం తీసుకొని ఒకసారి అమరావతి టూర్ వేయండి మేడం. షూర్ అండి, తప్పకుండా వస్తాను. మీరు అమరావతి టూర్